నెల్లూరు నగరంలోని స్థానిక పరమేశ్వరి నగర్ నందు షాప్ నెంబర్ 30 మద్యం దుకాణాన్ని నివాసాల మధ్య మసీదులు, ప్రార్థన స్థలాలు, లేడీస్ హాస్టళ్లపై ఏర్పాటు చేయడం తగదని వివిధ రాజకీయ పార్టీలకు చెందిన ముస్లిం మైనార్టీ నాయకులు, మహిళలు అధిక సంఖ్యలో 11 రోజులుగా నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇటువంటి ప్రాంతంలో మద్యం దుకాణం ఏర్పాటు చేయడం తగదని వేరే ప్రాంతంలో ఏర్పాటు చేసుకోవాలని ప్రభుత్వ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మహమ్మద్ జియావుల్ హక్, జుబేర్ నవీద్, ఫాజిల్, అహ్మద్, రఫీ, సర్దార్, ఫరీదా, హబీబా, స్థానిక మహిళలు, నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పరమేశ్వరి నగర్ వద్ద ఏదైతే బ్రాందీ షాపును ప్రభుత్వం ఏర్పాటు చేసిందో ఇది కేవలం పరమేశ్వరి నగర్ కాదు, మన్సూర్ నగర్, ఖుద్దూస్ నగర్, మన్మసుద్దీ నగర్ కూడా ఈ ప్రాంతాలకు ఆనుకొని ఉంది. ఈ బ్రాందీ షాప్ వల్ల ఇక్కడ ప్రజలు ఎంతో ఇబ్బందులు పడుతున్నారు. గత 11 రోజుల నుంచి ఈ బ్రాందీ షాపును ఇక్కడి నుంచి తొలగించాలని ఇక్కడ ప్రజలందరూ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేస్తున్నారు. మన సోమవారం కూడా పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి కలెక్టర్ గారికి అర్జీ ఇవ్వడం కూడా జరిగింది. అయితే ఇది తొలగించేదానికి ఎలాంటి ప్రయత్నాలు ప్రభుత్వం చేయడం లేదు. ఏది కూడా ఇక్కడ శాశ్వతం కాదు. మన ప్రజల ప్రాణాలు శాశ్వతం. ఆ ప్రజల ప్రాణాలు కాపాడే యొక్క బాధ్యత ఈ ప్రభుత్వానిది. అదేవిధంగా ఈ బ్రాందీ షాపు వలన మరియు ఈ మద్యం తాగు వలన అనేక నష్టాలున్నాయి. ఇక్కడ ఏదైతే సుఖశాంతంగా ఉన్న యొక్క ఈ ప్రాంతము ఈ కష్టాల్లో, ఈ నష్టాల్లో పడి ఇక్కడ విద్యార్థులు పాడి దీనికి అలవాటు పడిపోయి ఎక్కడ మన బిడ్డల భవిష్యత్తు నాశనం అయిపోతుందని ఈరోజు ప్రజలందరూ పెద్ద ఎత్తున నిరసన చేస్తున్నారు. అయితే ఈ ప్రభుత్వం పట్టించుకోకుండా దీన్ని నిర్లక్ష్యం చేయడం ఇది చాలా దుర్మార్గం. ప్రజలకి ఏదైతే అవసరం ఉందో వాటిని గుర్తించి వాటి మీద చర్యలు తీసుకోవాలి. ఈరోజు ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. నిత్యావసర వస్తువుల యొక్క ధరలు పెరిగి, నిరుద్యోగం ఉండి, మరియు ఏదైతే విద్యార్థులు కాలేజీలో, స్కూళ్ళలో చదువుతున్నారో వారికి స్కాలర్షిప్ అందకుండా ఎంతో ఇబ్బందులు ఈరోజు పడుతుంటే అవన్నీ ప్రభుత్వం పక్కన పెట్టి కేవలం ఈ మద్యం షాపును ఎలా కొనసాగించాలి, వాటిని ఎలా డెవలప్ చేయాలి, వాటి మీద దృష్టి పెడుతున్నారు. ఇది చాలా దుర్మార్గం. కావున ప్రభుత్వం వెంటనే ఈ యొక్క బ్రాందీ షాపుని ఇక్కడి నుంచి తొలగించాలి. లేని పక్షంలో ఇది తొలగించేదాకా ఇక్కడ పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని మీకు హెచ్చరిస్తున్నాం. నెల్లూరు రూరల్ ఇన్ఛార్జ్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఇవాటికి మొత్తంగా 11 రోజులు పూర్తి కాబోతున్నాయి. ఈ ఉద్యమం ప్రజల క్షేమం కోసమే. ఇక్కడ వైన్ షాప్ ఏదైతే పెట్టున్నారో వాకర్స్ రోడ్డు మన పరమేశ్వరి అవెన్యూ దగ్గర, ఈ అవెన్యూ దగ్గర పెట్టున్న ఈ వైన్ షాపు ప్రజలకు ఎంతో నష్టమని చెప్పి ప్రజల్లో వ్యతిరేకతలో మన లేడీస్ కూడా సపోర్ట్ చేస్తూ ఈ వైన్ షాప్ పెట్టేయాలని చెప్పి ఒకే ఒక్క డిమాండ్ మేము పెడుతున్నాము. ఆల్రెడీ మన కలెక్టర్ గారికి అలాగే రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు కూడా పోయి మనం వినతి చేస్తున్నాం. దీని గురించి మరి తొందరలో రెస్పాన్స్ వస్తుంది అని నేను కోరుకుంటూ జాయింట్ యాక్షన్ కమిటీతో ఎల్లప్పుడూ కూడా ప్రజల సమక్షం కోరుకునే సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఈరోజు జాయింట్ యాక్షన్ కమిటీతో కలిసి ఈ ప్రొటెస్ట్ చేస్తుంది. ఈ ధర్నా ఈ వైన్ షాప్ పెట్టేదాకా ఎల్లప్పుడూ జరుగుతూనే ఉంటుందని నేను తెలియజేసుకుంటూ ఇది ఎత్తని పరిస్థితిలో ఇంకొంచెం భారీ ఎత్తుగా ప్రజలకు అవగాహన ఇచ్చి ఆ ప్రజల్ని తీసుకొచ్చి ప్రొటెస్ట్ని ఇంకా కంటిన్యూ చేస్తామని చెప్పి కూడా అధికార యంత్రాంగంకి నేను తెలియజేస్తున్నాను. अस्सलाम वालेकुम। शुरू करता हूँ अल्लाह का नाम लेकर जो बड़ा मेहरबान निहायत रहम वाला है। మొహమ్మద్ ఖైరుద్దీన్ మాట్లాడుతున్నాను. జేఏసీ మెంబర్ని. గత 11 రోజుల నుంచి ఇక్కడ నిరసన కార్యక్రమం జరుగుతుంది. మన ఆడపడుచులు, పరమేశ్వరి నగర్ ఆడపడుచులు కానీ, మన్సూర్ నగర్ ఆడపడుచులు కానీ అందరూ కలిసి ఇక్కడ వాళ్ళు కంకణం కట్టి కూర్చుని ఉన్నారు. ఈ మందు షాప్ ఉంటే బాగా బిజినెస్ డెవలప్ అయ్యి 20,000 మంది జనాలు ఉన్న ఏరియాలో, బాగా ఇప్పుడు డెవలప్ అవుతున్న ఏరియాలో ఈ రోజులు గమ్ముగొడ్డి ఇప్పుడు కరెక్ట్గా తీసుకుని వచ్చి కూరగాయల అంగడి, ఐస్ క్రీమ్ అంగడి మధ్యలో తీసుకుని ఈ వైన్ షాప్ పెట్టారు. నిత్యం ఇక్కడ ఆడవాళ్ళు తిరిగేవాళ్ళు ఈ కాలేజ్ బస్సులు తిరిగేవి కరెక్ట్ ఇక్కడే స్టాపింగ్. ఇక రోజుకి 4 రోజులు చూస్తున్నాం ఎన్ని సంఘటనలు జరుగుతున్నాయి. ఏమైనా జరగనా ఈ సంఘటన జరిగితే చిన్నపిల్లలు ఏమైనా ఎత్తుకెళ్ళిపోతే ఎవరు సమాధానం ఇస్తారు? ఇప్పుడు ఈ రోడ్డు మీద ఎక్కువ మందిరాలు, మసీదులు ఇప్పుడు పెట్టినవి కాదు, ఎప్పుడునో నుంచి ఉన్నాయి.
ఇప్పుడు తీసుకొని వచ్చి మేము వైన్ షాప్ పెడతామంటే ఇది ఎంతవరకు కరెక్ట్? బాగా కలిసిమెలిసి ఉన్న ఏరియాలో ఇక్కడ ఈరోజు మన ఎమ్మెల్యే గారు కోటి దీపాలను పెట్టున్నారు. పవిత్రమైన ఇక్కడ ప్రోగ్రాం జరుగుతుంది. ఇక్కడ ఈరోజు సాయంత్రం ఈ ఆడవాళ్ళు ఎంతోమంది వస్తారు, ఇక్కడ దీపాలు తీసుకొని వెళ్తారు. ఇలాంటి దగ్గర ఈ వైన్ షాప్ పెడితే మంచి పని, మంచి కార్యక్రమాలు జరిగే చోట ఇలాంటి చెడ్డ పని, ఇలాంటి దరిద్రమైన అంగడిని తీసుకొని వచ్చి పెడితే రేపు జరగరాని సంఘటన జరిగితే ఎవరు సమాధానం ఇస్తారు? దీనికి మేము ఈ నిరసన రోజు రోజుకు పెంచుతామే కానీ తగ్గించే ప్రసక్తి లేదు. ఎంత దూరంగా అయినా పడతాం, ఎంత ప్రెషర్ చేసినా మేము గమ్ముండే సమస్య లేదు. ఈ వైన్ షాప్ ఈ ఏరియాలో నుంచి తీసేయాలా మా డిమాండ్ అంతే. మనకు ఏం కోరిక లేదు. దయ ఉంచి మా ప్రజాప్రతినిధులు మా కోరికని మన్నించి ప్రజలను ఈ ప్రజలు అవస్థ పడుతున్నారు. చూడండి ఎంత అవస్థ పడుతున్నారు. 11 రోజుల నుంచి మీరు వచ్చి మేము రేట్లు వేసాము మీకు, మీరు వచ్చి మాకు ఒక్కరి కోసం కాకుండా మా అందరి కోసం వచ్చి మీరు 10 నిమిషాలు అనుకుంటే వచ్చి షాప్ తీయాలని చెప్పి కోరుకుంటున్నాం.